ఎక్కడ పని అక్కడనే ఉన్నది. పోరు ఇంకా లేవలేదా? దీంతో నాకు రోజు షేరే అవుతుంది. దీని సంగతి చెప్తా. ఏందే పంది లెక్క పడుకున్నావు? నువ్వు పడుకుంటే ఈ పనులను ఎవడు చేస్తాడు అనుకున్నావు? చచ్చిపోయిన నీ అమ్మ చేస్తుందా? రోజుకు 3 పూటలు తింటానో పందిలాగా. లేచి పనులు చేయి. ఏం చూస్తాను నిద్ర మొక్క వేసుకొని నడువు. అది వచ్చి నిన్ను నా గండన దాపడం చేసింది. నీ ఎవ్వ దరిద్రపు దానా పొద్దున నీ ముఖం చూపేద్దా అని ఎన్నిసార్లు చెప్పిండే? ఓలోపలికి మౌనా మౌనా ఓ పిన్ని కూడా చాయ్ తీసుకురాపో. ఏందే చిన్నోడు ఇంకా లేవలేదా? పడుకొనే ఉన్నాడా? లేవలేదండి. లేపన్నా మరి? పదద్దు కూర్చో. చిన్నోడే కదా లేచేవాళ్ళ పని చేసే ఉందా? పడుకొని నాన్న అన్నమైంది తింటే రైస్కి రావాలా? ఏమద్దు, బయటకు వెళ్ళే పని ఉంది, అక్కడ తింటాను. సరేనే, నేను బయటకు వెళ్ళొస్తా మరి. సరే అండి. అన్నం వద్దన్నది మీ నాన్న, నేను కాదు. ఏం చూస్తాను? వేసుకొని రాపో. మొత్తమే రోజు రోజు భయం లేకుండా అవుతాంది. ఏందే పచ్చడి వేసినావు? పోతుందా అంటుకో. ఆకలి అయితే ఏం చేస్తాను? దీంతో తింటా నేను. లేచినావు నాని? మొహం కొట్టుకో బాగుంచును. ఏమే మంచినీళ్ళు తీసుకురా. ఏంటి నన్ను చంపుదాం అనుకుంటానవా? అన్నం తీసుకొచ్చిందని మంచినీళ్ళు తీసుకురా అని తెలియదా? నడుము. ఇంకా మాడుమోహం వేసుకొని చూస్తుంది. అమ్మో, దీన్ని ఇట్లా వేసి పెట్టద్దు. దీన్ని ఇంత భయంలో పెడితే అంత మంచిది. లేకపోతే నన్ను నా కొడుకుని ఆగం చేసేటట్టున్నాడు అయ్యా. ఇక్కడ లేని ప్రేమలు అయ్యాక పుట్టుకొస్తే నేను ఆగమవుతాను, నా కొడుకు ఆగమవుతాడు.
చెట్టు మామిడికాయలు దింపుతాయి పోవు పచ్చడన్న పెట్టాలి అన్ని కూతురు తింటానే కదా అక్క నాకు కూడా తింపి. వికీ వికీ ఏంద్రా దాంతో మాట్లాడతానవా? మాట్లాడకని చెప్పినా కదా నేను. లేదమ్మా, నేను నీళ్లు తాగడానికి వెళ్ళా. ఇంకోసారి దాంతో మాట్లాడితే నీ సంగతి చెప్తా. లేదమ్మా, నేను ఎప్పుడు మాట్లాడాను. నా బంగారం అమ్మ చెప్పిన మాట వింటాడు. నా బిడ్డ అది ఏం చెప్తాందిరా? వస్తే బిందు బిందు రావే ఇటు. ఎప్పుడు చూడు తిండి తిండి అని చేస్తావు. ఇంట్లో పనులను చేయమని చెప్పినా కదా. అన్ని పనులు అయిపోయినాయి పిన్ని, ఒక్క పని ఇంకా లేదు, అందుకే తింటున్నా. ఆహా అవునా? మరి నేను తిన్న ప్లేట్ ఎవడు కడుగుతాడే? నడు కడుగుపో. నువ్వు రానన్న. అక్క ఏమైంది అక్క? అక్క అమ్మ అట్లనే అంటే నువ్వు అన్నం తిను, బాధపడు. నాకు బాధపడే అలవాటేరా. మమ్మీ మళ్ళీ మనం మాట్లాడే చూసింది అనుకోరా, తిడుతుందిరా. నువ్వు లోపలికి పో. ఫోన్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది? చూపిమంటే చూపిస్తలేడు. ఒకటి వద్దుతో ఒకటి పోతుంది. మోనక్క, ఓ మోనక్క ఉన్నావానే? ఉన్నా ఉన్నా. ఏం చెల్లెకి ఇట్లా వచ్చినావు? ఏం చేస్తానవే అక్క? ఊకే ఇంట్లో కూర్చొని మంచిగా పొత్తుగా మంచం వేసుకొని కూర్చుంటాను. అదే గడ బయట కూర్చుంటారు నలుగురు మనుషులు కనబడరా అని. మరి ఏందో ఊకేమో ఇక్కడ కూర్చొని కూర్చుంటుందేమో. అబ్బో మా చెప్పినవు తీ. నీకంటే ఇంట్లో మస్తు మంది ఉన్నారు పని చేసేటోళ్ళు. నాకేవాళ్ళు ఉన్నారే చెల్లె? చెప్పంగా చేసేటోళ్ళు కూడా లేరు. చెప్పి చెప్పి నా నోరు పోతాంది. అయినా బయట కూర్చొని ఏం మాట్లాడతారే? ఈ ఆడక్కలు ఒక్క దగ్గర ఉంటే లేనిపోని రోజులు. అందుకే ఉన్నదో లేదో కూర్చొని నా ఇంట్లో నేను ఉంటాను. అయితేవానే కానీ మొన్న మాట్లాడుకునే సంగతి ఏం చేసినవి? ఏమున్నది చెల్లె, కొన్ని రోజులు ఓపిక పడతా. ఎట్లాగూ నా కొడుకు పేరు మీద 2 ఎకరాలు మాయ మాటలు చెప్పి రాపించుకున్నా. ఇక ఉన్నదికి ఇల్లు ఏదో ఒకటి చేసి ఇల్లు కూడా రాపించుకుంటా. అప్పుడు వీడిని మెల్లగా వదిలేసి వస్తా. సరేనే మరి జాగ్రత్త, నేను పోయేస్తా. సరేనే. బిందు ఆకలి అయితే అన్నం వేసుకురా. ఇంకా అత్తలేదు, వేసుకురాయే. పెట్టు. ఏంటిదే గట్ల వద్దాను? అదేం లేదు నాన్న, చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటానా. అడగాలంటే భయం వేస్తుంది. నన్ను స్కూల్కి పంపిస్తావన్నా, నేను వెళ్ళాలా? చదువు అన్న పాన నిత్తానవేందే? ఇప్పుడు నువ్వు చదివి ఎవరినన్నా ఉద్ధరించే ఉందా? ఇంట్లో పని చేసుకొని రావక చదువు ఆట చంపుతాన్నావు. అట్లా అనకున్నా అన్న, నాకు చదువుకోవాలని ఉంది. ఏందే నీకు చెప్తే అర్థమైతే లేదా? నువ్వు ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడు? ఇంకొకసారి స్కూల్ అన్నావు అనుకో చంపుతా. ఇంట్లో పనులను చేసుకుంటుండు, అర్థమైందా? పోయిండకో. అది స్కూల్కి ఎందుకు పోతానంటుందో మీకు అర్థమవుతుందా అండి? ఇంట్లో పనులు తప్పించుకోవడానికి. అయినా నేను దానికి ఏం పనులు చెప్తానా? పొద్దున లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటానా. ఇంట్లో పని చేయలేక చేసి నా చేతులు రెక్కలు ముక్కలు అవుతాయి. ఏదో చిన్న చిన్న పనులు చెప్తానా, మంచిగా 3 బుట్టలు తిండి పెడతానా. ఏం తక్కువైందని దానికి? స్కూల్ అని ఎందుకంటుంది ఇప్పుడు? అట్లా కాదు పిన్ని, నీ ఇంట్లో పనులన్నీ చేసే స్కూల్కి వెళ్తా పిన్ని. నువ్వు డాడీ చెప్తే డాడీ వింటాడు పిన్ని. చెప్పు పిన్ని. అది చెప్తేంది, నువ్వు చెప్తేంది?
ఇంకొకసారి స్కూలు చదవన్నావు అనుకో పోయినావా ఇదేందో దీని గొడవ మనకి ఎప్పుడు ఉండేదే కానీ మొన్న చెప్పిన ముచ్చట ఏమైంది? చిన్నోని పేరు మీద ఈ ఇల్లు రాసిమ్మన్నా కదా. అరే రాసిద్దా అని చెప్పినా కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఈ ఇల్లు ఆనికి కాకపోతే ఇంకే వాళ్ళకి నువ్వు కూడా ఏందో గమ్మతి మాట్లాడతావు. మాజాల్తి నువ్వు ఈ ముచ్చట అనబట్టి ఎన్నో రోజుల నుంచి చెప్తాను నాకు. నువ్వు రాసిచ్చింది లేదు, నేను చూసింది లేదు. దాని గురించి తర్వాత ఆలోచిస్తూ కానీ ముందు అన్నం తిను. అవురా ఇదేమో చదువుతాను గారా చదువుతాను కదా. ఏమో ఏం చదువుతున్నావురా? ఏం లేదురా అయితే ప్రిపేర్ అవుతాను. మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, అక్కడ టీవీ దగ్గర పైసలు ఉన్నాయి, పోయి తమసాదేపో. ఇంకా సాగరా కాదిగా అందరు బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? రా చింటూ ఏం పేరు చిన్న స్కూల్ పోతానా? అనుష్క ఏంది ఆడ పెడతావు పోతే కదా నువ్వు కూడా బొమ్మలు ఎక్కువ ఉంటుంది. సంగతులు రా. నీకు లేదారా బుజ్జి? ఆడవేడు దానికే పోసేది ఏందే ఇంక నుండి చూస్తాను. ఏం కావాలి ఓ ఏమ్రా ఊకే పాపను ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటావు. పాప అంటే ఎందుకురా నీకు అంత కోపం? కోపం ఎందుకు రాదురా కోపం? పుట్టగానే తల్లిని మింగింది. ఇది నా దరిద్రం రా, నా ఇంటికి పట్టిన శని. ఈర్రా నా అసలైన బంగారం, నా వారసురా, అన్నీ ఈడే, నా ప్రాణం రీడు. దాంతోపాటు ఇద్దచ్చిన అయిపోవు, నాకు ఆ పీడన్న పోవు. దరిద్రం ముఖం తెప్ప దీని ముఖం చూస్తే దరిద్రం రా. ఏంది ఇది? ఎక్కడ పని అక్కడనే పెట్టింది మళ్ళా? దీనికి ఎన్నిసార్లు చెప్పినా గింతే. గీడ పడుకునేది ఇది. ఒసాయి బిందు, ఒసాయి బిందు, నిన్నేనే. ఏంది గీ టైం దాకా పడుకున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పానే ఇంట్లో పని పడి చేస్తాడు. ఫీవర్ వచ్చినట్టుంది పిన్ని, అందుకే పడుకున్నా. కొంచెం అయినా పని అంతా చేస్తా పిన్ని. పని తప్పించుకోవడానికి ఇదో వంక. అయినకి బయట ఎందుకు పడుకున్నావు? ఎవరన్నా చూస్తే సవితల్లి పోరు పెడతాను అనుకో అన్న. నడవెట్లకు. సరే పిన్ని. రోజు ఇదో తలకాయ నొప్పి నీతో నాకు. ఛీ, అది కానీ మంచిగానే పోయింది. ఏందే నువ్వు చేస్తావు? అదేనా నచ్చింది? ఏం లేదయ్యా, సాతినైతే లేదు. రాత్రి మస్తు జ్వరం వచ్చింది. నీ గారాల బిడ్డ దగ్గర పోయి ఇంకా ఇంట్లో పని అంతా చేయిపోరా, నాకు చేతనైతే లేదని అంటే నా మీద సీరియస్ అయింది. నేను చెయ్యా, నువ్వెవరు నాకు చెప్పడానికని మాట్లాడుతుంది. అయినా దానికి నేను ఏం తక్కువ చేసినయ్యా? నాకు పుట్టకపోయినా నా సొంత బిడ్డ లెక్క చూసుకున్న దాన్ని. చిన్న మాటకి నేను చెయ్యా, నాకు అవసరం లేదు, నాకెందుకు చెప్తామని మాట్లాడుతుంది. అది ఏడున్నదే? ఇంట్లోనే ఉన్నది. ఏమో నీకే తెలవాలండి బిడ్డ సంగతి. అయినా నేను ఎంత ప్రేమగా చూసుకున్నా నువ్వు చూస్తలేవా? మంది బదనం చేయాలని కదా ఇవన్నీ అది చేసేది. నువ్వు దాన్ని నెత్తి మీద పెట్టుకుంటాను. పిలువు నీ బిడ్డ నువ్వే. పిలుస్తాయే. ఏ బిందు బయటకు రాయే. బిందు డాడీ ఏందే పిన్నేమో అంటుంది? నిన్న నైట్ నాకు జ్వరం వచ్చింది నాన్న. పిన్నికి కూడా చెప్పిన ఆ విషయం. జ్వరం తగ్గినాక పనులను చేస్తానని చెప్పిన నాన్న పిన్నికి. వామ్మో వామ్మో, నేను నిన్ను అడిగినా
సుశీరా అంటే అది ఎన్ని అబద్ధాలు ఆడుతుందో. వామ్మో, నేను ఎప్పుడన్నా మీకు అబద్ధం చెప్పినా? అంతేలేండి, ఇన్ని రోజులు నేను ప్రేమగా చూసుకున్నది అంతా పోయింది. నా ప్రాణం మంచిగా లేక నా సావేదో నేను చత్తానా. అయినా నేను చత్తేంది, నేను బతుకుతేంది. మీ అయ్య బిడ్డలు మాత్రం మంచిగా ఉండూరి. ఛీ, నీ తల్లి చచ్చినా కూడా నీ పిన్ని నిన్ను ఎంత ప్రేమతో చూసుకున్నదే, అలాంటి దాన్ని నువ్వు ఇంత బాధ పెడతావా? ఛీ, ఒకసారి నేను చెప్పేది విను నాన్న. ఏంది నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వు అబద్ధం చెప్తానో నాకు అర్థమైంది. ఏందే ఇంకా బొమ్మలే కట్లే నిల్చుని చూస్తాను. రోజు 3 పూటలు తింటాను కదా, పో నడు పని చేయిపో. నాన్న నాకు నిజంగానే జ్వరం వచ్చింది నాన్న. గీంత పేవేడి ఉంటేనే జ్వరం వచ్చినట్ట, అయినా గీంత జ్వరానికి నువ్వేం రావలే. పోయి ఫస్ట్ పనులు చేయి. అట్లా అన్నకు నాన్న, నాకు బాధ ఇస్తుంది. నువ్వెంత చెప్పినా వినవే, రెస్ట్ తీసుకుంటే అయిపోవానే. మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఏందే పళ్ళెం తీస్తాను? బాగా ఆకలి అవుతుంది పిన్ని. నువ్వు తిండి కోసమే పుట్టినవు. ఇగో ఈ బిందెల నీళ్ళేదేమో, అన్ని సగం సగం పనులు చేస్తావు. నడు ఆ బిందెలు నీళ్ళు తీసుకురాపో. తిన్నాక తీసుకొస్తా పిన్ని, బాగా ఆకలి అవుతుంది. ఎన్నిసార్లు చెప్పండి, నీకు అర్థమైతే లేదా చెప్పేది? నడు ఆ బిందెలు నీళ్ళు తీసుకురాపో. అన్నీ చెప్పాలి, ఏం చూసుకుంటూ తెలియదు ఏం లేదు. ఏమైనా ఆకలి ఆకలి సంపాదించిపోయిందట దీని అవ్వ. ఏందే అన్నం గిన్నె చూస్తాను? అన్నం లేదనా? నాకు ఆకలి అయింది, తిన్నా. ఇంతంత ఉంటే చిన్నోనికి వేసిన. ఒక్క పూట నువ్వు తినకపోతే ఏం కత్తి? అయినా ఇప్పుడు బియ్యం పెడతా, బియ్యం దండగా ఎవరు తెచ్చి పెడతాడు? సాయంత్రం తింటూతి. సరే పిన్ని. అన్నం మొత్తం తిను, నేను బయటికి పోతానా. దాంతో మాట్లాడినట్టు గెలవాలని నీ సంగతి చెప్తాను, సరేనా? చూసాను కదమ్మా నా బాధలు కష్టాలు. నన్ను వదిలేసి ఎలా వెళ్ళాలనిపించిందమ్మా నీకు? పిన్ని పట్టించుకోదు నా గురించి, నాన్న పట్టించుకోడు. నన్ను కూడా తీసుకెళ్ళమ్మా. నేను బ్రతకబుద్ధి అయితే లేదమ్మా. నేను కూడా నీ దగ్గరకు వస్తా అమ్మా. ఇన్ని కష్టాలు నేను పడానమ్మా. నేను నీకున్నా అక్క, నువ్వు ఎప్పుడు ఏడవకు అక్క. అమ్మత్త తిడుతుంది, నేను వెళ్తా. సరేరా. ఏంది మనిషి ఎప్పుడు పోయిండు, ఇవరకు రాకపోయి ఇంటికి? అయ్యో ఫోన్ చేసినట్టున్నాడు కదా, ఎందుకు చేసిండో ఏమో. హలో, ఏందే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు?
నేను ఇంట్లో ఉన్నాయ్యా, బట్టలు విండినా ఇంట్లో చిన్న పని ఉంటే చేసినా, ఫోన్ చూసుకోలే నేను. ఏమైంది, ఎందుకో ఫోన్ చేసినావు? ఏం కాలే కానీ సరే, ఏం వండకూడదు, నేను తీసుకొస్తా బయట నుంచి తిందా, సరేనా? సరే సరే. ఈ ముచ్చట దానికి చెప్పుదాం. ఏం చేస్తానవే? ఏం లేదు పిన్ని. సరే గాని మీ నాన్న ఫోన్ చేసిండు, బయట నుంచి తీసుకొస్తాడట, వంట చేయకన్నాడు. ఏం వండకు. సరే పిన్ని. ఇది ఇట్లా బుద్ధిగా పని చేసుకో. పిన్ని చెప్పిన వాటి నువ్వు పిన్నికి ఎదురు చెప్పక అర్థమైందా? పని చేసుకుంటుండు. ఎక్కడనే ఉన్నాయి ఇవన్నీ. టీవీ వస్తలేదు, ఏం పోయిందో ఏమో టీవీ. అవును, ఫోన్ చేస్తారు. హలో చెల్లె, ఎవరు? నేను రాజు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతానా. చెప్పండి అన్న. ఇగో మీ వానికి మన 3 పాదాల కాడ యాక్సిడెంట్ అయింది. ఏంది? అవునా? నిజం చెల్లె. నేను వస్తానన్నా ఇప్పుడే. ఏమైంది పిన్ని? దరిద్రం దానా, ఇదంతా నీ వల్లనే. ఎన్నిసార్లు చెప్పండి ఆ దరిద్ర మొహం వేసుకునేట పోయేటప్పుడు ఎదురుగా రావద్దని. నువ్వు చేయమంటే అయింది ఇదంతా. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చేదాకా. ఏమైంది పిన్ని? నాకు ఏం అర్థమైతలేదు. మా నాన్నకి ఏమైంది? బాధపడకు, ఏం కాదు కానీ. చూసుకుంటా అన్న. అన్న, అసలు ఏం జరిగిందన్నా? తమ్ముడు నువ్వన్నా చెప్పు తమ్ముడు, ఏం జరిగిందో? ఏం మాట్లాడతలేరు ఏందన్నా? యాక్సిడెంట్ అయ్యా, నడుముకు దెబ్బ తాకి కాలు చేయి పడిపోయిందిరా. ఇంకో విషయం ఏంటంటే తలలో బ్లడ్ క్లాట్ అయింది, ఆయనకు జాగ్రత్తగా చూసుకోవాలి. అక్క, డాక్టర్ ఏమన్నాడు తెలుసా? ఇంకో 15 రోజులు చచ్చిపోతారట అక్క.
ఏమైంది నీ మోహన్కి యాక్సిడెంట్ అయిందట కానీ కనీసం చెప్పుడు కూడా చెప్తలేవు. నీకు ఇంత బాగా నన్ను ఉన్నదా అనే? చెప్పేది ఏమున్నదే, అదే నా శుభకార్యం చెప్పడానికి. అయినా వాడంటేనే నాకు కంపరం. అంతా మా అమ్మ వాళ్ళే చేసిర్రు. నాకు ఇష్టం లేదు అన్న రెండో సంబంధం అని నాకు ఇచ్చి పెళ్లి చేసిర్రు. వాడితో కాపురం చేయాలంటే నాకు చిరాకు వచ్చేది. ఎట్లయితేంది, ఆ ఇల్లు నా కొడుకు పేరు మీద రాపించుకున్నా. వాడు చచ్చిన తర్వాత ఆ పోరిని ఎక్కడో ఒకడికి పంపించేసి నేను నా కొడుకు సంతోషంగా ఉంటాం. వాడు ఎప్పుడు చత్తడా అని చూసుకుంటుంటాను నేను. ఏమోనే, నువ్వైతే జాగ్రత్త. నాకు పని ఉన్నది, నేను పోయి చెప్తా. సరేనా? అవునా? ఏంటన్నావే? ఆకలి అయితే అన్నం తీసుకురా. తిను. ఏందే అన్నం గట్టిసిరా కొట్టినావు? అంత కోపం ఎందుకే? నాకు తినరా అని తెలుసుగా, తినిపి. నీకు సేవలు చేయడానికే నేను చేసుకున్నట్టున్నా. నేను ఎప్పుడు చూడు కష్టాలు కష్టాలు. ఛీ పట్టు. ఆగే, నా వల్ల నీకు ఏం బాధలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి? నిన్ను చేసుకున్నప్పటి నుంచి నాకు అన్ని బాధలే, అన్ని కష్టాలే. వద్దు వద్దన నుంచి నాకు గొంతు కోసిర్రు. అయినా నీకు సేవలు చేయాల్సిన కర్మ నాకేం పట్టలే. పట్టు. నీళ్ళు కావన్నా నీకు? తాగు. ఒక్కడి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పని పడితే అది చెప్తే చేయడానికి నేనేం నీ పని మనిషిని కాదు. కనీసం ఇది చూసిన తర్వాతైనా నీకు బుద్ధి రావాలి. నేను ఎంత ప్రేమగా చూసుకున్నానే, కానీ నువ్వు నన్ను పురుగు లెక్క చూస్తాను కాదే. అబ్బో, ప్రేమగా చూసుకున్నాడట. ప్రేమ? కనీసం నేను ఈ మాత్రమన్నా చూసుకుంటానా? సంతోషించు. ఏంది కోపంగా చూస్తాను? ఏం చేస్తావేంది? ఏం చేయలేవు నువ్వు. ఇల్లు నా కొడుకు పేరు మీద రాపిచ్చేంత వరకే నీ మీద ప్రేమ. ఎప్పుడైతే నా కొడుకు పేరు మీద ఇల్లు రాపిచ్చినావో అప్పుడే నీకు నాకు సంబంధం తెగిపోయింది. పది 15 రోజుల్లో చస్తారన్నారు నీ ఫ్రెండ్స్. నువ్వు ఎప్పుడు చస్తావా అని నీకు ఈ సేవలు చేస్తానా? ఇంకెప్పుడు చస్తావురా? ఏమన్నావు పిన్ని? నీ అయ్యా ఎప్పుడు చస్తాడు అన్నా. ఏయ్ నోర్ము, ఏం మాట్లాడుతున్నావు? ఏందే నువ్వు నన్ను ఎదిరించేదానివైనవా? ఎక్కడి నుంచి వచ్చిందా నీకు ఇంత ధైర్యం? అయినా నేను లేకపోతే మీరిద్దరు ఎట్లా బతుకుతారో చూస్తా. నీతో నీ మాటలు పడ్డ తర్వాత నాకు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. రారా. ఒక్కటి గుర్తుపెట్టుకో, వాడు చచ్చిన తర్వాత పాడే ఖర్చుల కోసం పిన్ని అని నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగినావనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. నేను బ్రతికున్నాక మా నాన్నని ఎలా చావనిస్తాననుకున్నావు? ఓ ఇక్కడ నుంచి. నీకు ఏ కష్టం వచ్చినా ఈ హక్కున్నదని మర్చిపోకురా. నువ్వు రారా.
తెలిసిన డాక్టర్ ఉన్నారు, నేను పంపిస్తా, తొందర నయం అవుతుంది. వెళ్ళొస్తారా? జాగ్రత్త. సార్ నమస్తే. నమస్తే. మీ ఫ్రెండ్ పంపించిండు. సరే సార్. బిందు, అరే బిందు రా, డాక్టర్ వచ్చిండు. కూర్చోండి. అరే పాప, రిపోర్ట్స్ పట్టుకురాపమ్మా. సరేరా నాన్న, ఏం పర్లేదు, డాడీకి ఏం కాదు. ఒక వారం రోజులు నేను మెడిసిన్ ఇస్తాను, మందులు. ఈ మందు ఆ మందులతో పాటు ఈ మందు వాడు, ఓకేనా అమ్మా? పొద్దుట సాయంత్రం స్నానం చేసినాక రాయి. ఇట్లా కొంచెం నరాలకు మంచిగా ఇట్లా చేతులు తిరుగుకుంటా కాళ్ళకు చేయి రాసి వారం రోజులున్నా తగ్గిపోతుంది. సరేనా? నాకు మంచిగా అయినాక నాకు ఫోన్ చెప్పి డాక్టర్. జాగ్రత్త. నన్ను క్షమించురా. నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి నాన్న? నిజంగా తప్పు చేశాను రా. చిన్నప్పుడే అమ్మ ప్రేమకు దూరం అయ్యావు. నేను బతుకున్నా కూడా ఏ రోజు నీపైన ప్రేమ చూపించలేదు. అన్ని సంతోషాలకు దూరం చేసిండ్రా. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళలేదు. ఏం చేసి నీ రుణం తీర్చుకోవాలరా? మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీ కడుపులో కొడుకు పుట్టడం తప్ప. నన్ను క్షమించరా తల్లి. అట్లా కాదు నాన్న, ఎన్ని జన్మలైనా సరే నీకు బిడ్డలా పుడతాను.